యేసయ్య నామములో ఈ ఉపదేశమును సమర్పిస్తూ ఉపదేశం అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ ఆకాశ మండలమందున్న చీకటి సమూహం అన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకు ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. నిజమైన ప్రేమ, వినండి బాగా, సమానం కావాలి. నిజమైన ప్రేమ బాగా అన్ని చక్కగా సమకూడిండేటప్పుడు బయలుపడుతుందా? లేదు, ఏమీ లేదు అయినా ప్రేమిస్తున్నారు అని తింటే నిజమైన ప్రేమ ఉంటుందా? అంతేనా? ఎవరన్నా అనుభవం ఉందా మీకు? ఎవరికైనా అలాంటి అనుభవం? అంటే అన్నీ ఉన్నాయి, మంచి జీతాలు వస్తుంది, 1-2 కార్లు ఉన్నాయి, ఊర్లో స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కూడా మంచి ఇంట్లో ఉన్నాము. మనగని ఒక డ్రైవర్ కాదు, చాఫర్ తెలుసా? చాఫర్ అంటే తెలుసా? డ్రైవర్ అంటే బండిని మాత్రం చూసుకుంటాడు, చాఫర్ అంటే బండితో పాటు మనని కూడా చూసుకుంటాడు. బాగుంది కదా ఇది? అలాంటి చాఫర్ కూడా ఉన్నాడు మనతో పాటు. 2 రోజుల ముందే మా డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నువ్వు డ్రైవరా చాఫరా అంటే అన్నాడు. అంటే ఇది అన్నా, అయితే నేను చాఫరే అన్నాడు. ఇంతవరకు డ్రైవర్నే కదా ఉన్నావు అన్నా. అంటే తెలియకుండా ఉన్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంక మీరు నేను చాఫర్గా ఉంటానని చెప్పేసి ఇప్పుడు ఎందుకు చెప్పానని అనిపించింది నాకు. ఎందుకు తెలుసా? తట్టుకోలేకపోతున్నా, అస్సలు వదలట్లా. అది ఇదేంటి, అది ఉందా లేదా మీ దగ్గర, దాని వలన ఇది కొనుక్కురానా, మీకు ఆ టైం అయింది వెళ్తారా? భయంకరంగా ఉంది ఈ చాఫర్ పని. సో మనగాని ఓ చాఫర్ కూడా ఉన్నాడు. అర్థమైందా? ఇంత ఒక దీంట్లో ఉండేటప్పుడు మనకి ఒకరి ప్రేమ బయటలో పడుతుందా? లేదు, భార్య భర్త పిల్లలు అలా ఉన్నారు ఉండేటప్పుడు అస్సలు సరిపోవట్లేదు, దేని సరిపోవట్లేదు. అప్పుడు బయటలో పడే ప్రేమ నిజమైన ప్రేమనా? ఓకే, ఏమి లేనిప్పుడు ప్రేమ బయటలో పడుతుందా? ఏమి లేంటి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? ఇది కొదవా అది కొదవా, ఏంటి అది ఇది, దాని గొడవ దీని గొడవ, అలా వెళ్ళిపోతుంది. కానీ నిజమైన ప్రేమ బయట పడట్లేదు. మరి మన దేవుడు ఏమి లేనప్పుడు కాదు, ఏమి చేయలేనిప్పుడు, మన వల్ల ఏమి చేయలేము, ఆయన బయలుపరిచాడు. చూడండి మీరు ఎప్పుడు మంచి విషయం బయటలో పడతాయి అంటే, చెడ్డ విషయములు ఎక్కువ ఉందనుకోండి, ఒక్క మంచి విషయం బయటలో పడతాయి. తెలుసా మీకు? మీకు తెలియదు, నేను చెప్తా, ఉదాహరణ చెప్తా. మీరు ఒక చిన్న ఒక ఎగిర పురుగు అంటారా, ఏమంటారు? తెలుగులో మాట్లాడాలి. పురుగేనా? ఓకే, ఒక పురుగు ఎగురుతుందనుకోండి, నైట్ ఫుల్ చీకటి, ఓ పురుగు ఎగురుతుంది. ఆ పురుగుకు లైట్ దాంట్లో లైట్ వేసే పవర్ దానికి ఉంటుంది. చూసారా ఎప్పుడున్నా మీరు? ఏం పురుగు? మినుగురు, కరెక్ట్, బైబిల్లో కూడా ఎక్కడో చూశాను, మినుగురు పురుగు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పెద్ద ఆడిటోరియం, దాంట్లో చూస్తే వేల లైట్లు ఉన్నాయి, దాంట్లో ఈ పురుగు ఎగిరింది అనుకోండి, కనిపిస్తాయా మీకు? ఎందుకు కనిపించదు కదా? ఓకే, ఇప్పుడు భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఈ పురుగు ఎగిరితే అక్కడ పురుగు కనిపించదు, లైట్ కనిపిస్తాయి కదా. అది ఇప్పుడు మన నిరీక్షణ అనేసి ఉంది కదా. మన నిరీక్షణ ఎప్పుడు స్ట్రాంగ్ అయితే, అంటే మన నిరీక్షణ అనేది మనకు అన్ని బాగుండేటప్పుడు మన నిరీక్షణ మన గట్టిగా మన పట్టుకుని, లేదు నేను వెళ్ళాల్సిందే, నేను అక్కడ చేరుకోవాల్సిందే అని ఉంటుందా? లేదు, తినడానికి సరిగ్గా తిండి లేకుండా, తినడానికి +2 ఫైనల్ ఎగ్జామ్, పాకిస్తాన్ ఇండియా వార్ లాగా, అంటే మ్యాచ్ లాగా, +2 ఫైనల్ ఎగ్జామ్, ఓకేనా? ఇప్పుడు చదవడానికి పెద్ద మనకి కంఫర్ట్ ఏం లేదు, తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు, చదివినంత సంవత్సరం అంతా 2 సంవత్సరాలు +1 +2 2 సంవత్సరాలు చదివిందంతా
బయటలో వీధికి వస్తే లైట్ ఉంది కదా అక్కడ, ఎందుకంటే మన ఇల్లు గుడిసే అక్కడ ఇదే ఉంటుంది, దాంట్లో మనం చదవలేము, అంత కష్టపడి చదువుతున్నాం. మరి మన నిరీక్షణ ఏంటంటే నేను ఈ +2 ఈ సంవత్సరం నేను ఇంత మార్క్ తీసి పాస్ అయితే నాకు వచ్చే జీవితం భవిష్యత్తు చాలా బాగుపడింది. ఒకరోజు చెప్పారు మీకు ఏమని, నువ్వు ఇంత మార్క్ తీస్తే నిన్ను ఇంజనీరింగ్ లేకపోతే మీరు ఏ కోర్స్ తీసారు దాంట్లో మెడికల్ డాక్టర్ ఏదో ఒకటి చెప్పి నేను చదివిస్తా అంటే మీరు ఊరుకుంటారా కదా? ఇప్పుడు ఆలోచన చేయండి, లేమిలో ఉండేటప్పుడు ఆ నిరీక్షణ ఉండే పట్టుదల మనం ఉండేటప్పుడు ఉండట్లా, కరెక్టే కదా? అలాగే అలాగే దేవుని బిడ్డలకు దేవుడు తన కృపను ఎప్పుడు కొంచెం తీసేస్తాడో మీకు అర్థం అవ్వాలి కరెక్ట్గా. అందుకే 2 ఉదాహరణలు చెప్పా. ఓకే, దేవుని బిడ్డలకు ఎప్పుడు కృపనిస్తాడు, ప్రేమిస్తాడు కదా. మరి మధ్యలో ఏం చేస్తాడంటే దేవుడు కృపను కొంచెం వెనక్కి తీస్తాడు. వెనక్కి తీసేటప్పుడు ఏమవుతాం మనం? డల్ కాదు, అంటే ఒకలాగా తొలగిపోతాం కదా. మరి ఆ తొలగిపోయి బాధల్లో భయంకరంగా కష్టాల్లో ఉండేటప్పుడు ఏమవుతాం మనం? దేవుడి నుంచి దూరం అవుతాం. ఇంకా దేవుడు కావాలని అనుకుంటావా, ఇంకా దగ్గర అవ్వాలని అనుకుంటావా, లేదు అలా వెళ్ళిపోతాం అనుకుంటావా కదా. అంటే దేవుడు ఎప్పుడైతే కృపను కొంచెం అలా వెనక్కి తీసుకున్నాడో, లైట్గా లైట్గా తీసుకుంటే అప్పుడు మనకి శోధనలు వస్తుందా రాదా? దేవుని కృప లేనిదే ఒక్క గడియ కూడా ఉండలేము, తెలుసా మీకు? ఈరోజు ఇలా కూర్చున్నామంటే దేవుని కృప పూర్తిగా ఉంది, అందుకని అన్ని సక్రమంగా సాగిపోతుంది. ఆయన కృప మాత్రం ఒక్క గడియ ఒక్క క్షణం లేదంటే ఇంకా అంతే, మనం అయిపోయినట్టే. మరి అలాంటి సమయంలో కృపను తీసేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా కొన్ని శోధనలు ఇచ్చేటప్పుడు మనకి దేవుని యొక్క కృప ఎక్కువ అర్థమవుతుంది. ఆయన కృప ఉండే వరకు నేను ఎంత బాగున్నానో, ఇప్పుడు కాస్త తీస్తే నేను ఇంత కష్టపడుతున్నాను అంటే, నేను కష్టపడుతున్నానంటే దేవుని దగ్గర నుంచి కొంచెం ఏదో విషయంలో దూరమైనట్టుగా ఉన్నాను, అంతేనా? అప్పుడు మనకు ఎలా ఉండాలి? ఇప్పుడు ఉండే బాధలు అవన్నీ కూడా మరీ మనం దేవుడి దగ్గరే తీసుకెళ్ళాలి కదా. మరి ఇక్కడ ఒక ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? నేను తెలుగులోనే చదువుతాను. ఒక ఆయన ఏమడుగుతున్నాడంటే చాలా భయంకరంగా అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమడుగుతున్నాడు తెలుసా? ఓకే, ఏమడుగుతున్నాడు? నీ నేత్రములు ఏది? దేవుని చూసి అడుగుతున్నాడు ఒక ఆయన, ఒక వ్యక్తి అడుగుతున్నాడు. బైబిల్ వచనమే చదువుతున్నాను. ఏమడుగుతున్నాడు? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? దేవుని చూసి అడుగుతున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి! నీ నేత్రములు నరుల నేత్రముల వంటిదా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా అని అడుగుతున్నాడు ఆయన. ఎంత ధీమా కదా. ఇంకో నెక్స్ట్ వర్షన్ ఏమడుగుతున్నాడు తెలుసా? నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? ఎవరు? దేవుణ్ణి చూసి ఆదియు అంతము అని అతను కూడా తెలుసు. అలాంటి దేవుని ఏమడుగుతున్నాడు? నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటిదా అని అడుగుతున్నాడు. అంటే మనకు ఇబ్బందులు, బాధలు ఇలాంటివి వచ్చేటప్పుడు ఏమని అడిగేస్తామో దేవుణ్ణి? మీరు అడుగుతున్నాడు చూడండి, బైబిల్ నుంచే చదివాను నేను. అడుగుతున్నాడు ఈ వ్యక్తి దేవుణ్ణి చూసి అడుగుతున్నాడు. నువ్వే మనిషి లాంటి వాడా? ఇలా ఆలోచన చేస్తున్నావు, మనిషిలాగే ఆలోచన చేస్తున్నావు, నువ్వు దేవుడు కదా? మనుషులు ఏదో పుట్టి పెరిగి ఒక 60, 70, 80 మహా అయితే 100 ఇప్పుడు ఎవరు ఉండట్లా, 50, 60 మధ్యలో పోతున్నారు. కొంతమంది మాత్రం దేవుని కృప వల్ల 60, 70 మధ్యలో ఉంటున్నారు. ఇంకా కొంతమంది నాలాంటి వాళ్ళు సంఘమెత్తబడేటప్పుడు వెళ్ళాలని వాళ్ళందరూ ఒక 80 వరకు ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే ఆ ద్రోవులు సంఘమెత్తబడతాయి. ఇప్పుడు చూస్తే దేవుని చూసి ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, నువ్వేమి మనిషిలాగా పుట్టి మనిషిలాగా నువ్వు చచ్చిపోయేవాడవని అడుగుతున్నాడు. అలాగే కదా అడిగాడు. ఆయుష్కాలం అంతా మనుషుల ఆయుష్కాలమా నీకు? కాదు కదా అని, కాదని కూడా చెప్పలా, అదేనా నీది అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఒకటి బాధ ఉండేవాడు అడుగుతాడు, లేదా
ఎక్కువ బాధలు, భయంకర బాధలు ఉండేవాళ్ళు అడుగుతారు కదా. ఈ వ్యక్తి అలా అడిగాడు. మరి ఎప్పుడైతే ఆత్మ, మన ప్రాణ ఆత్మలు ఉన్నాయి కదా, ఈ ప్రాణాత్మలు ఎప్పుడు దాని స్థాయి కోల్పోయిందో, ప్రాణాత్మలు ఎలా ఉండాలి? మనం మాట్లాడాము ఏమని? దేవుడు మనను సృష్టి చేసేటప్పుడు ఎలా చేశాడు? మనసు, దాని కింద శరీరం, మనసుకి పైన ఆత్మ, అంటే మనసును ప్రాణం అంటాం. సరి, శరీరం లోకం సంబంధించింది. శరీర ఇచ్చలన్నీ కూడా లోకం సంబంధించే ఉంటుంది. అది మనసును శరీరం వైపే తిప్పుతాయి. అర్థమైందా? అలాగే ఆత్మ, దేవుని దగ్గర నుంచి మనతో మాట్లాడే ఆత్మ ఎప్పుడు కూడా దేవుని వైపే ఉంటుంది. ఈ మనసును దేవుడి వైపే తిప్పుతాయి. మరి చివరికి ఏది గెలుస్తుంది? ఈ లోకంలో మనసును గెలిచేది ఏది? శరీరమే గెలిచేది. శరీరమే గెలుస్తుంది. తర్వాత కొంతమంది మీలాగా నాలాగా ఏం చేస్తారు? ఇది అర్థం చేసుకుని, ఇది కాదు జీవితం, మనకే దేవుడే, ఆ దేవుడు ఒకే దేవుడు, సజీవమైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడే అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఇటువైపు వస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు శరీరంను వదులుకుని ఏం చేస్తాం? ఆత్మవైపు, దేవుడిచ్చిన ఆత్మవైపు, దేవుని మాటల వైపు మనం వింటున్నాము, చూస్తున్నాం కదా. మరి ఈ వ్యక్తి అలా అడగల. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? ఈ వ్యక్తి ఎందుకు దేవుని అలా అడిగాడంటే, కొన్ని సమయంలో మన ప్రాణాత్మలను దేవుడు అలా టచ్ చేస్తాడు. మన మనసును ఏం చేస్తాడు? టచ్ చేస్తాడు. ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? మన మనసును, మన హృదయాన్ని టచ్ చేసి ఏం చేస్తాడు? కొన్ని విషయంలో వచ్చేసి గట్టిగా పట్టుకుని మనను ఆయన వైపు లాగడానికి ఆయన కృపను కొంచెం తక్కువ చేస్తాడు. అలా తక్కువ చేసి మనకేం చేస్తాడు? శోధనలు పంపిస్తాడు. మరి శోధనలు పంపించేటప్పుడు మాత్రమే కదా మన కృప నుంచి, దేవుడి కృప నుంచి దూరమై ఉన్నాము, ఇంకా మన దేవునికి దగ్గరవ్వాలి అని అనుకుంటాం కదా. మరి అలా లేకుండా ఎప్పుడు అన్ని సమృద్ధి ఉందనుకోండి, దేవుని గురించి ఆలోచన కూడా మనకు రానే రాదు కదా. అది మరి ఇక్కడ మన విశ్వాసం అనేది సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒకేలా ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు చెప్పండి? జీవితాల్లో దేవుడు చాలా విషయములు మార్చి తీసుకొచ్చేటప్పుడు అన్ని విషయంలో కూడా, అన్ని కాలంలో కూడా, అన్ని శోధనలో కూడా, అన్ని పరీక్షల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతి విషయములు ఇచ్చి లేదు తీసి ఏం చేస్తాడు? శోధిస్తూనే ఉంటాడు. అలా శోధించేటప్పుడు మన విశ్వాసం ఇంకా గట్టిగా ఉండాలి, ఇంకా దేవుని దగ్గరికి నడపాలి అని చెప్పేసి దేవుడు చేస్తే మనం ఏం చేస్తాం? చాలామంది అలాగా వెనకెళ్ళిపోతాం. అది పెద్ద తప్పు. అలాంటి పనులు మనం చేయకూడదు. ఇప్పుడు యోబు 10:2 చదవండి. యోబు 10:2. యోబు 10వ అధ్యాయంలో 2 నా మీద నేరము మోపకుండుము, నీవెల నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. యోబు ఏం చేస్తున్నాడంటే ఇలా చెప్తున్నాడు, నేను దేవునితో చెప్తా. ఏమని? నన్ను నాశనం చేయొద్దు. ఇంగ్లీష్లో కండమ్ అని ఉంది. నన్ను నాశనం చేయొద్దు అంటే నన్ను, నా పైన తప్పు పట్టొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా పైన తప్పు పట్టొద్దు. ఒకవేళ నా పైన తప్పు పట్టేది ఉంటే నేను చేసిన తప్పు ఏంటో ముందు చెప్పు అంటున్నాడు. అలా అడగచ్చా దేవుణ్ణి? అడగకూడదా? ఎందుకు అడగకూడదు? యోబు అడిగాడు కదా. నేను ముందు 2 వచనాలు చదివాను కదా, అది కూడా యోబు 10:4-5 అదే చదివాను. అర్థమైందా? మాట్లాడేదన్నీ యోబే. మీరు ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మొత్తాన్ని చదివించి ఉండి ఆశ్చర్యంగా ఉంటుంది. యోబు అన్నీ ఇలాగే అడుగుతాడు దేవుడి దగ్గర, ఇన్ని వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆలోచన చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. చెప్పాలా వద్దా? సరే, విషయం ఏంటంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడే మనం చూసుకున్నాం. ఒక సంవత్సరం పుట్టిన తర్వాత జనవరి 1వ తేదీ నుంచి
డిసెంబర్ 31వ తేదీ వరకు మన విశ్వాసం ఒకేలాగా ఉండదు కదా. ఓకే, మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం ఏమని, దేవుడి దగ్గర నుంచి మనం తొలగిపోకూడదు, మన విశ్వాసంలో మనం కోల్పోకూడదు అని చెప్పేసి ఏం చేస్తాం, ఎలా ప్రార్థన చేస్తాం, మోకరించి తండ్రి ఇలాగే ప్రార్థన చేస్తాం. తండ్రి చాలా తండ్రిని హెచ్చిచ్చేసి తర్వాత ఒకటి అడుగుతాం. ఏమడుగుతాం తెలుసు, మోకరించి అడుగుతాం. ఏమడుగుతామంటే, తండ్రి నేను విశ్వాసంలో తొలగిపోకుండా ఉండడానికి మీ కృపను నాకు దయచేయండి. అడుగుతాం. దీని ఏమర్థం చెప్పండి. కొంచెం బుర్ర ఉండే వాళ్ళు ఎవరన్నా కానీ దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నా, నేను విశ్వాసంలో కోల్పోకుండా ఉండడానికి మీ కృపను నాకు దయచేయండి అని అడుగుతున్నాం కదా. దీనికి అస్సలైన కారణం ఏంటి, దీని అర్థం ఏంటి, అసలైన అర్థం ఏంటి? సరే కదా, లోకం వైపు నేను చూడకుండా మీ వైపే ఉండేట్టుగా అప్పుడు విశ్వాసం నాతో ఉన్నట్టు. సరేనా? సరే, ఇప్పుడు ఇలా ప్రార్థన చేసిన తర్వాత లోకం వైపు వెళ్ళలేదా? మనం వెళ్ళాం కదా. ఓకే, వెళ్ళక తప్పదించి వెళ్ళాం. మరి వెళితే దేవుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేశారు కదా, మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలా వద్దా? ఒకటి ఇవ్వాలా వద్దా అనేది కాదు, మీరు ఏమైనా ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చే దేవుడా కాదా? జవాబు ఇచ్చే దేవుడు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేశాం? విశ్వాసం కోల్పోకుండా మీ కృపను నాకు దయచేయండి. మరి ప్రార్థన చేసిందే నెక్స్ట్ డే ఏం చేసాం? లోకంలో కలిసిపోయాం. ఇప్పుడు లోకంలో కలిసిపోయిన మనకి మరలా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడితేనే కదా, దేవుని దగ్గర అయితేనే కదా, బాగా అర్థం చేసుకోండి, మరలా వచ్చి దేవునికి దగ్గర అయితేనే కదా విశ్వాసంలో కోల్పోలేదు. మనంతా రాము కదా, మనంతా వస్తామా? ఒకసారి లోకం వెళ్ళిపోయిన తర్వాత మనంతా వస్తామా? రావు. ఇప్పుడు రాలేదంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరలా తీసుకొచ్చి విశ్వాసంలో పెడతాడు. మరి మరలా తీసుకొచ్చి విశ్వాసంలో పెట్టాలంటే ఎలా పెడతాడని అనుకున్నారు? మీరు మోకరించి ప్రార్థన చేశారు కదా, నేను విశ్వాసంలో కోల్పోకూడదని. అప్పుడు ఏం చేస్తాడు? తంతాడు, తొక్కుతాడు, తిడతాడు, గుద్దుతాడు, అన్నీ చేస్తాడు. అదే పరీక్షలు, శోధనలు. మరి మోకరించి ప్రార్థన చేసి నేను విశ్వాసంలో కోల్పోకూడదు, ఒకవేళ నేను కోల్పోయినా నన్ను మరలా తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి లోకంలో కలిసిపోయిన ప్రార్థన చేసిన తర్వాతనే లోకంలో కలిసిపోయిన మిమ్మల్ని మరలా తీసుకురావడానికి ఆయన కొన్ని శోధనలు పెడతాడు. శోధనలు పెడితే ఏం చేయాలి? మనమే కదా అడిగాము. అడిగిన తర్వాత నాకెందుకు ఇంత బాధలు దేవా అంటే నువ్వే కదా అడిగావు అంటాడా? అనరా దేవుడు? నువ్వు ప్రార్థన చేసావు, నా కృప ఎప్పుడు ఉందని నేను చెప్పేశాను, నేను అది కూడా చేస్తున్నా. నీ జీవితంలో ఎప్పుడు నా కృప తగ్గిపోకుండా నేనేం చేస్తున్నా? నా కృపనిస్తున్నాను. మరి నువ్వు ప్రార్థన చేసి ఏం చేసావు? వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అడిగిన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే నిన్ను మరలా తీసుకురావాలంటే ఎన్నోసార్లు పాస్టర్ ఉపదేశం చేస్తున్నాడు, నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అన్నీ వింటున్నావు, ఇవన్నీ విని కూడా మరి లోక జీవితమే జీవిస్తున్నావు. మరి ఏం చేయాలి? నిన్ను 4 దెబ్బలు కొడితేనే నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు నా దగ్గర వచ్చేట్టుగా ఉన్నావు. అలాగే నేను నీకు శోధనలు అనుమతించాల్సిన వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, వదలడు కదా. మరి తీసుకొచ్చి పెట్టాలంటే శోధన కింద వెళ్ళాల్సిందే. మరి యోబు ఎందుకు ఇలా అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? నేను దేవుడి దగ్గర చెప్పేదను, నేను చేసిన తప్పు ఏంటి అని ముందు నాకు చెప్పేసి ఆ తర్వాత నా పైన నేరం మోపు. నాకు ఏమనే చెప్పకుండా నువ్వు ఎలా నేరం మోపుతావు అంటున్నాడు. నువ్వు ఏం చేయకుండా, బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఏం చేయకుండా దేవుడు నేరం మోపుతాడా? చేయడు కదా. ఓకే, చేసిన నేరం ఏంటి? ఇప్పుడు యోబు లాంటి నీతిమంతుడు ఎవ్వరు లేరని దేవుడే చెప్పినారు. తెలుసా మీకు? దేవుడే చెప్తాడు. ఎవరి దగ్గర? సాతానుడి దగ్గర చెప్తాడు దేవుడు. ఎవరు? యోబు లాంటి నీతిమంతుడు ఎవరు లేదని. ఎందుకని అలా చెప్పాడు దేవుడు? ఎందుకంటే రోజుకి ఆయన ఏం చేస్తాడు?
బలి అర్పణలు దహన బలులు అన్నీ ఇచ్చి దేవుని పూజిస్తూనే ఉన్నాడు. అందరి కోసం, తన కోసం, తన పిల్లల కోసం, కుటుంబాల కోసం, తర్వాత తన దగ్గర ఉండేది కోసం, అందరి కోసం, అందరి మంచిదే చేశాడు. అందరి మంచిదే చేశాడు. అన్ని యోబు మంచిది చేసినా కానీ మరి ఎందుకు దేవుడు నేరం మోపవలసింది వచ్చింది అంటే, ఈరోజు మనకు పాఠం అక్కడ అంటే దాంట్లో మన డీప్గా వల్ల ఈరోజు మనకు పాఠం ఏంటంటే, ఎవరన్నా ఒకరి మనసులో నేను అన్ని మంచిగా కదా చేస్తున్నా, నేనేం తప్పు చేస్తున్నా అనే ఒక్క ఫీలింగ్ మీకు వస్తేనే యు ఆర్ రాంగ్, మీరు తప్పు చేస్తున్నారు. ఆ ఫీలింగే తప్పు. ఏంటి? అలాంటి తలంపులే తప్పు. నేను అన్ని కరెక్ట్గా ఉంటున్నాను అని నువ్వు అనుకుంటే ఆ తలంపే తప్పు. నువ్వు అన్నీ కరెక్ట్గా ఉంటున్నావు అని ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పుకుంటావా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అంటే అది నీకు ఎలా తెలుస్తుందని కూడా చెప్తా. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా ఉన్నావని దేవుడు అనుకున్నాడో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదములు ఎలా వస్తాయంటే అలా వస్తాయి. ఆశీర్వాదములు ఎలా వస్తాయంటే అలా వస్తాయి. అప్పుడు నువ్వు దేవుడితోనే ఉంటావు, దేవుడు పరిచయనే చేస్తావు, దేవుని మాటలే మాట్లాడతావు. నీ నోరు నువ్వు నోరు ఇప్పితేనే దేవుని మాటలే వస్తాయి. ఏదైనా కానీ దేవునే ఉదాహరణంగా తీసుకు మాట్లాడతావు. అంత గొప్ప జీవితం కలిగి ఉన్నావు మనం? లేదు కదా. లేనిప్పుడు అలాంటి తలంపు రావచ్చా మనకి? తప్పు, రాకూడదు. ఇంకోటి, విశ్వాసం వచ్చేసి ఎలా మన విశ్వాస జీవితంలో ఉన్నాము అని తెలుసుకోవాలంటేనే ఏం చేయాలి? మనం దేవుడిచ్చే శోధనలకుండా, బాధలకుండా, కష్టాలకుండా మనం వెళితేనే కదా తెలిసేది విశ్వాసంలో మనం కరెక్ట్గా ఉన్నాము లేదనేది. అంతే కదా. దేవుడు శోధనలు, పరీక్షలు ఇచ్చేటప్పుడు నాకెందుకు ఈ కష్టం అని దూరం అయిపోతే దాని అర్థం ఏంటి? నీ విశ్వాసమును నువ్వేం చేయలేదు, క్రియాశీలంగా నువ్వు దానిపైన పెట్టి నీ విశ్వాసమును నువ్వు గెలవట్లేదు. నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవునికి దగ్గరవట్లేదు, నువ్వు దూరం అవుతున్నావు. చాలామంది అలా వెళ్ళిపోయారు. చాలామంది అంటే లక్షల లెక్కలు వెళ్ళిపోయారు. వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది అలా ఉన్నారు. అందుకని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు? తన కృపను కాస్తలాగా వెనక్కి లాగుతాడు. పూర్తిగా కాదు, కాస్త వెనక్కి లాగుతాడు. వెనక్కి లాగేటప్పుడు అలాంటి తలంపులు, ఇప్పుడు యోబు ఎలా తలుసుకున్నాడో, నేను చేసిన నేరం ఏంటి నాకు చెప్పు అంటున్నాడు. ఏ నేరము లేకుండా దేవుడు ఎప్పుడూ అలాంటి పనులు చేయడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు నీతిమంతుడు. చాలా ఇంపార్టెంట్. పవిత్రుడు, నీతిమంతుడు. నీతి న్యాయం అనేది ఆయన దగ్గర కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంత గొప్ప దేవుణ్ణి మన కలిగి ఉన్నాం. అందుకని అప్పుడప్పుడు తన కృపను తీసేటప్పుడు మనకుండే సౌకర్యములు, కంఫర్ట్స్ అంటాం కదా, దాని కానీ మనకుండే ప్రివిలేజెస్ అంటే మనకుండే కొన్ని ప్రివిలేజెస్ అంటే కొన్ని విషయాలు వచ్చేసి మనం వాడుకోవచ్చు అనమాట. రాయల్గా వాడుకోవచ్చు. అలాంటివన్నీ ఉండవు. అలా కొంత సమయంలో ఏం చేస్తాడు? తీస్తాడు. రెండు విధంగా దేవుడి దగ్గర నుంచి పరీక్షలు, శోధనలు వస్తాయి. ఒకటి, బాధలు ఇచ్చి, ఇబ్బందులు ఇచ్చి ఇక్కట్లకుండా తీసుకెళ్ళి శోధిస్తాడు. ఇంకోటి, ఎక్కువ ఇచ్చి శోధిస్తాడు. కొన్నిసార్లు ఉండే దీన్ని తీసి శోధిస్తాడు, కొన్నిసార్లు ఎక్కువ ఇచ్చి శోధిస్తాడు. రెండిట్లో కూడా ఏమవకూడదంటే, మనకు ఉండేదని తీసి శోధించేటప్పుడు ఏం చేయకూడదు? నాకు అన్నీ పోయింది అని యోబులాగా మనం ఏడాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కువ ఇచ్చేటప్పుడు దేవుడు మనకు పూర్తి ఆశీర్వాదాలు మనకు ఇచ్చేసాడు అని ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కూడా లేదు. ఎప్పుడు కూడా మీరు లేమిలో ఉన్నా, మీరు కలిమిలో ఉన్నా, అర్థం చేసుకోండి బాగా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా దేవుడి దగ్గర మనం ఉండాల్సింది ఎప్పుడు ఒకేలాగే. ఆయన దేవుడు, మన మనిషి. ఆయన కుమ్మరి, మన కుండ. ఆయన ఇష్టం, మన జీవితం ఆయన ఇష్టం అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎలా మనను ఎలాగా ట్రైనింగ్, తెలుగులో ఏంటి? శిక్షణము. ఆయన మనకు ఇచ్చే శిక్షణము ఎలా ఉంటుంది తెలుసా? ఏదో 5 స్టార్ రేంజ్లో మంచిగా పెట్టి ఆయన ఇవ్వడు. అలా ఇవ్వడు. ఎలా ఇస్తాడు? ఆయన మొత్తాన్ని మార్చి పెడతాడు. యోబు జీవితంలాగా అలా మారడానికి అవకాశం ఉంది.
ఏముంది, అలా మారడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఈరోజు మనం ఉండే సాధారణ జీవితం ఉంది కదా, ఆ జీవితమునికి టోటల్గా మార్చిపెట్టి అసాధారణముగా చేసి మనం శోధిస్తాడు ఆయన. ఎప్పుడు పూర్తిగా ఇచ్చే శోధిస్తాడని లేదు, చాలాసార్లు ఎక్కువ సార్లు తీసే శోధిస్తాడు ఆయన. అలాగా తీసి శోధించేటప్పుడు మన నడిచే ఆ బాట ఉందే, ఆ దారి కూడా మనకు ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. రాళ్ళు మట్టి ఇవన్నీ కలిసి ఉంటాయి. అలాంటి దారిలో నడిచేట్టు కూడా జీవితాలు అంటే లిటరల్గా కాదు, అంటే మన జీవితం వచ్చేసి అలా వెళ్తాయి, మామూలుగా ఉండదు. కొన్ని సమయంలో కొన్ని విషయములు మన దగ్గర అంటే మనకు ఎక్కువ నేర్పాలని అనుకుంటే ఒకే విషయంను పట్టుకుని లాగి తీసుకెళ్తాడు. 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇంకా మార్పు రాలేదంటే. అప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి, ఏంటంటే మన జీవితంలో ఏదన్నా ఎత్తుపల్లంగా భయంకరంగా ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏం తెలుసా? మొదట్లో మనకు గుర్తు రావాల్సింది ఏం తెలుసా? నా ఆత్మీయ జీవితం సరిగ్గా ఉందా? ఏంటుంది? నా ఆత్మీయ జీవితం సరిగ్గా దేవునితో కట్టబడిందా అనేది ఫస్ట్ మనం చూసుకుంటే మన ధన్యులమే. మనం చూడం, ఏం చేస్తాం తెలుసా? ఏదో ఒకటి రాగానే మన ప్రయత్నాలు చేసి, మన వల్ల అవ్వలేదంటే మనకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడి ప్రయత్నాలు చేసి, వాళ్ళ వల్ల అవ్వలేదంటే ఎవరినో మినిస్టర్ తెలుసా అని చూసి, ఎమ్మెల్యే తెలుసా, వాడు తెలుసా, వీడు తెలుసా, ఇలా మన ప్రయత్నాలు మనం చేస్తాం. మన దగ్గర డబ్బులు బట్టి చూస్తాం, మన దగ్గర మనుషులను బట్టి చూస్తాం, మన దగ్గర లేని మనుషులను బట్టి కూడా మనం ఏం చేస్తాం, అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా దేని పని రాదనేటప్పుడు చివరిలో ఏం చేస్తాం? దేవుడి దగ్గర వస్తాం. మరి ఇంకా చివరినేటప్పుడు అది సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తెలియదు. అంతవరకు పోరాడుతూనే ఉంటాం మన సొంతంగా. మొదట్లోనే దేవుడి దగ్గర వచ్చేస్తే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలను అనుభవించి చెప్తున్నా, ఆయన బిడ్డలను ఎప్పుడు వదలడు. ఆయన ఎప్పటికీ వదలడు, ఆయనే ముందెళ్తాడు. అది మనకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు వచ్చేసి ఇప్పుడు ఏదైతే నేను ఉపదేశం మీకు వచ్చిందో, ఇలా మీ జీవితం ఇలా లేకపోవచ్చు. అలాంటి వాతావరణం వచ్చేటప్పుడు లేదు, పూర్తి ఈరోజు మేము ఏం చేసినా దేవుని ముందు పెట్టే, యేసయ్యని ముందు పెట్టే చేస్తున్నాము అని చెప్పగలమా? లేదు. అప్పుడు ఇలాంటి జీవితంలో వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. శిక్షణము ద్వారా మనల్ని సిద్ధపరిచి ఆయన దగ్గర చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. దేవుడు వచ్చేసి ఎందుకు ఆ కృపను కాస్త అలా వెనక్కి తీసుకుంటున్నాడంటే మన ఆత్మీయ ఎదుగుదల కోసం. ఇంకా ఆయన యుద్ధం మనం ఇంకా క్లోజ్ అవ్వాలి, ఇంకా దగ్గరికి చేరాలి అనే ఒక కారణం కోసం ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పెట్టే పరిచర్యలు, ఆయన పెట్టే పరీక్షలు, ఆయన పెట్టే శోధనలు బాగా అర్థం చేసుకోండి. ఆయన పెట్టే పరిచర్యలు కానీ, ఆయన పెట్టే శోధనలు కానీ బైబిల్ గ్రంథంలో మనకిచ్చిన వాగ్దానములు మనకి మంచిగా కనిపించేట్టుగా చేస్తాడు. దానికోసమే చేస్తాడు. ఎందుకంటే మీరు శోధనలో వెళ్ళేటప్పుడు ఇబ్బందులకుండా ఇక్కట్లకుండా వెళ్ళేటప్పుడు మీకు వచ్చి సరిచేసేది మీకు వచ్చి పనిచేసేది, మిమ్మల్ని మంచిగా పెట్టుకున్నది, మీకు వచ్చేసి ఆ తలంపులు మొత్తానికి ఒక ప్రశాంతత కలిగించేది వాగ్దానములే. అలాంటి వాగ్దానములు మీకు సరిగ్గా మీ జీవితంలో పని చేయాలంటే మీకు శోధనలు లేకపోతే ఇక్కట్లు ఇబ్బందులకుండా జీవితం వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు చీకటిలో మినుగురు పురుగు ఎలా కనిపిస్తుందో అలాగే మన అడ్వర్సిటీ లైఫ్లో అంటే ఎలాగంటే మన లేమి జీవితంలోనే దేవుడు గొప్ప కనిపిస్తాడు. ఉండేటప్పుడు దేవుడు అసలు కనిపించాడు. అందుకనే ఆ పరీక్షలు, ఆ శోధనలు వచ్చేటప్పుడు దేవుడిచ్చిన వాగ్దానములు మనకి ఎంత బాగా కనిపిస్తాయంటే అంత బాగా కనిపిస్తాయి. చూడండి, పరిగెడతాం, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం సంఘ ప్రార్థనలు, నా ప్రార్థన బట్టి మీ వ్యక్తిగతంగా నా ప్రార్థన ఎందుకు అడుగుతాం? అప్పుడే కనిపిస్తాడు. ఇంకా ఆ శోధనలు, పరీక్షలు మీకు మీ ప్రార్థన జీవితంను మార్చివేస్తాయి. మీకు దాని ముందు ప్రార్థనే రాదనుకోండి, ఇప్పుడు మాట్లాడేందుకు మొదలు పెడతారు. తండ్రి అని చెప్పి మీ ప్రాబ్లం చెప్పి మాట్లాడతారు ఆయనతో. ఇంతవరకు మీరు మాట్లాడిన వాళ్ళు కాదు. ఎందుకు?
మీ అన్ని కరెక్ట్గా సమకూడి ఉంది కాబట్టి మాట్లాడినవి కాదు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే కృపను కాస్త అలా తీసాడో, మీకు శోధనలు పరీక్షలు అనుమతించాడో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయి మన చేసే ప్రార్థన ఉందే అది మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది, నేను అంటే ఏ పదాలు మన నోటి నుంచి వస్తుందో ఆ పదాలు బట్టి మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. ఇంకోటి, మనకి దేవుడిచ్చే పరీక్షలు శోధనలే ఏం చేస్తాయి, ఆయన కాలు కింద ఆయన పాదాల కింద తీసుకొస్తాయి, మనను తగ్గిస్తాయి, మనను యేసోతేనే పెడతాయి. మిగతా ఇంకా వేరే ఏమీ లేదు. అందుకని ఇప్పుడు మన చూసిన యోబు గ్రంథంలో మనం చూస్తే ఏదన్నా ఒకటి మనకు రాగానే, మనకు కొదవ ఏదైనా రాగానే, మనకు బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే, ఇక్కట్లకుండా జీవితం వెళ్తుందనగానే, పరీక్షలు రాగానే, దేవుడి దగ్గర నుంచి శోధనలు రాగానే మనం ఏం చేయకూడదు, తక్కమని ప్రశ్న వేయకూడదు. ప్రశ్నించడానికి ఆయన నరుడు కాదు, ఆయన ఆలోచన నరుల ఆలోచన కాదు. యోబు అడుగుతున్నాడు, నీ ఆలోచనలు ఏంటి, నరుల వంటిదా, నీ ఆయుష్కాలం ఏంటి, నరుల వంటిదా అని అడుగుతున్నాడు. అది కాదు. ఆయనని ఇక్కడ చూడండి, ఆయన అలా వస్తే నువ్వు ఇలా 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 ఎదురుగా వెళ్ళావనుకో పస్పమైపోతావు. అంటే దహించు అగ్ని, ఆయన మామూలుగా అంత పరిశుద్ధుడు, ఎదురుగా వెళ్ళాము, నీచులు మనం. అలాంటి వాళ్ళు అలాగా ఏదిచ్చినా తీసుకుని ఇంకా ఆయనకు దగ్గర అవ్వడానికి మన ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటి తలంపులు ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. యోబు జీవితంలో యోబు ఒక్క విషయం తెలుసుకోవాలి, ఆయన చాలా విషయములు ఆయన పైన ఆధారపడ్డాడు. ఏం చేశాడు, ఆయన పైన ఆధారపడ్డాడు. ఇంకా ఇది జరిగిపోతాయో అన్న భయం ఉండింది, అది తీయాలి. ఎందుకంటే దేవునికి తెలుసు యోబు నీతిమంతుడని, ఆ నీతిమంతుడి దగ్గర ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి గుణాలను ఉండకూడదని దాన్ని తీయాలని శోధనలు అనుమతించాడు, దేవుడే అనుమతించాడు. అలా వచ్చి కూర్చునే సాతాను దగ్గర, నా భక్తుడు చూసావా యోబు అని కెలికింది ఎవరు, దేవుడే కెలుకుతాడు. ఎందుకు, యోబు సైలెంట్గా బాగానే ఉన్నాడు అక్కడ, మంచిగా పూజలు ఆరాధనలు అన్నీ చేసుకుని. మరి దీన్ని తీయాలంటే ఎలా తీయాలి, అందుకని సాతానుకి అప్పగించాడు. సో దేవుడు అప్పగిస్తే సాతాను వచ్చాడు, అది ఇంపార్టెంట్. అందుకని మన జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సింది ఒక్కరికే, ఎవరికి తెలుసా, భయం అనే పదం ఒకటి మన జీవితంలో ఉందంటే దేవునికే, అంతే. దేవుడు తప్పితే ఇంకా దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం మనకి లేనే లేదు. అందుకని ఇబ్బందులు ఇక్కట్లకుందా అలా వెళ్ళింది, దేవుడి దగ్గర నుంచి శోధనలు వచ్చింది, పరీక్ష జరుగుతుందంటే ఏం చేయాలి, మరీ దేవుడి దగ్గర చేరుకోవడానికి, ఇంకా దగ్గర అవ్వడానికి మనం దేవునితోనే మనం మాట్లాడాలి, దేవుడి దగ్గరనే ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరనే మనం కలుసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక.